డైలీ ఫర్టిలైజర్ అలానే కంపోస్ట్ గురించి పోస్ట్ చేస్తున్నాను కదా. ఈ రోజైతే ఈ ఒక్క లిక్విడే రెండింటికి పనిచేస్తుంది అనమాట. ఈ నీళ్లు దోసలకు పోసుకుంటాం కదా, 4 రోజుల తర్వాత మిగిలిన వాటర్ అనమాట. వాటర్ వేసేసి పెట్టేశాను నేను. ఇది ఖాళీ అయిపోతుంది కదా దోసలు వేసాక, ఆ పిండితోన నేనైతే ఇస్తున్నాను. ఇందులోనే నేను మజ్జిగ వాటర్ అనేవి కలుపుకున్నాను. 4 రోజులు పక్కకు పెట్టేశాను. పొద్దున సాయంత్రం అనేది మనం కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళలో పెట్టుకుంటే సరిపోతుంది. స్మెల్ వస్తుంది అనుకుంటే బయట పెట్టుకొని నీళ్ళలో పెట్టుకోండి, ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు వీలైతే. ఈ వాటర్ని నేను కంపోస్ట్లో పైనుంచి చల్లుతున్నాను. ఈ రోజైతే కంపోస్ట్లో ఏం వేయట్లేదు. అలానే ఈ వాటర్ని 5 లీటర్స్ వరకు నార్మల్ వాటర్ కలుపుకొని ఫర్టిలైజర్ లిక్విడ్ కింద మనం చెట్లకు కూడా పోసుకోవచ్చు. దీనైతే కంపోస్ట్లోకి ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను కంపోస్ట్ మీద. ఎందుకంటే పొడివే వేసాను కదా, అందుకని నేను కొంచెం తడిది కూడా వేయాలని ఇలా పైనుంచి నీళ్ళు చల్లుకుంటున్నాను. అప్పుడు మనకి లిక్విడ్ అనేది కిందికి జారుతుంది. ఇలా మజ్జిగ మొత్తం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు తీసుకున్నానని చెప్పాను కదా. నేనైతే 2 డేస్ వరకు అయితే నేను కంపోస్ట్ బిన్లో ఏం వేయలేదు. దాని తర్వాత వచ్చేసి ఈ లిక్విడ్ దానిలోకి కలెక్ట్ అవుతుందన్నమాట కొద్ది రోజుల తర్వాత. అప్పుడే కాదు, ఈ మిగిలిన లిక్విడ్ని నేను ఫర్టిలైజర్ కింద చెట్లకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే దీంట్లో సాల్ట్ గిట్ల ఏం వేసుకోలేదు, అందుకోసమని నీట్గా మనకి పిండి గిన్నెకి కానీ ఇలా డబ్బా కానీ అంటుకొని ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా వాటర్ వేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే మజ్జిగ ఉందని మజ్జిగ వేసేసుకున్నాను. అందులో నీళ్లు చాలా మటుకు ఎక్కువనే కలుపుకొని నెక్స్ట్ డే వచ్చేలా కూడా కలుపుకున్నాను అనమాట. ఈ వాటర్ని ఈ రోజైతే ఈ మొక్కలకి ఇలా లిక్విడ్గా ఇస్తున్నాను. ఇలా అప్పుడప్పుడు కూడా ఇవ్వచ్చు, వేస్ట్ అవ్వకుండా. ఏదైనా చెట్లకు పనిచేస్తుంది. మీరు ఏ వాటర్ ఇచ్చారనేది కమెంట్ చేయండి. అన్నీ యూజ్ అవుతాయి. ఒకవేళ నీళ్ళు అనేవి ఒలిగిపోయినా పర్వాలేదు, చెట్టుకి ఎంత కావాలో అంత తీసుకొని దాని బలాన్ని అది అందుకుంటుంది అనమాట. నీళ్ళు ఎక్కువ కింద పోతున్నాయి అనుకున్నప్పుడు ఒక గ్లాస్ వరకే ఇవ్వండి. చెట్టుకి ఎంత మట్టుకు పడుతుందో వాటర్ అంతే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వకుండా. అప్పుడు మీకు వాటర్ అనేవి సేవ్ కూడా అవుతాయి. థ్యాంక్ యూ.